పోతన భాగవతం నుండి కొన్ని ఎన్నిక చేసిన పద్యాలకు డాక్టర్ సి నారాయణరెడ్డి గారి కమనీయ వ్యాఖ్యానంతో యువభారతి ప్రచురించిన మందార మకరందాలు పుస్తకం నుండి పద్యాలను వ్యాఖ్యానాన్ని శ్రీమతి డాక్టర్ కృష్ణకుమారి గారి గళంలో వినండి. ఇది 3వ భాగం. నమస్కారం. శ్రోతల సౌకర్యార్థం ఇప్పటి నుంచి మందార మకరందాల పద్యాలు 4 కానీ 5 కానీ చదవడం జరుగుతుంది. వినండి. ఇది 17వ పద్యం. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపలా మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అనకుయ్యాలించి సౌరంభీయై దీనికి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి. గజేంద్రుడు మొరపెట్టుకునే సమయంలో ఆ దేవదేవుడు ఏ స్థితిలో ఉన్నాడో వర్ణించడం ఈ పద్యంలోని చిత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మహావిష్ణువు అప్పుడు రమా సాంగత్యంలో తేలియాడుతున్నాడు. కానీ 3 ముక్కల్లో ముడిచి చెప్పడం పోతన్న పద్ధతి కాదు. రసకేళి పరవశుడైన ఆ రమాధవుని స్థితికి ఒక చలన చిత్రాన్ని రూపొందించినాడు. కనుల ముందు అతని ఉనికి కదలాడేటట్టు చూపినాడు. అలవైకుంఠపురం, ఆ పురంలో అంతఃపురం, అందులో ప్రధాన సౌధం, ఆ సౌధ సమీపంలో అమృత సరోవరం, అక్కడ చంద్రకాంత వేదికపై కలువల పాన్పు, ఆ పాన్పుపై క్రీడిస్తున్న నారాయణుడు. ఇది పోతన్న కట్టిన చిత్ర తోరణం. ఇంత వివరంగా ఎందుకు చిత్రించినట్లు? ఎవరు మొరపెట్టినా, ఎంతగా తలుపు తట్టినా లెక్కింపని స్థితి అది. ఎక్కడో గజేంద్రుడు ఆక్రందిస్తుంటే ఇక్కడ ఇంటి రస పారవశ్యంలో ఉన్న స్వామి సంరంభించడం సామాన్యం కాదు. జీవాత్మ పరమాత్మల మధ్య ఉన్న అంతులేని అగాధాన్ని, అపార వ్యత్యాసాన్ని ఎంతో మెలకువతో చిత్రించినాడు. అతడు రమా వినోది అయినా ఆర్తుని మొరవిని పరిగెత్తడానికి కారణం ఒక్క మాటలో సూచించినాడు కవి. అదే ఆపన్న ప్రసన్నత్వం అనేది. ఎక్కడున్నా జనార్దనుడు ఆర్తత్రాణ పరాయణుడే. గజేంద్రుడున్న కరుణావస్థకు, ఉపేంద్రుడున్న శృంగార స్థితికి మధ్య ఆర్తి ఒక సేతువైంది. అదే ఈ పద్యంలోని కొసమెరుపు. 18వ పద్యం వినండి. సిరికించెప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అప్రగపతిన్ బన్నింపడు, ఆ కర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహీయై. శ్రీమన్నారాయణుడు స్థితి కారకుడు. స్థితి శిష్ట రక్షణలో ఉంది. అందుకే ఆ మహాప్రభు అంతగా సంరంభించినాడు. అర్ధాంగితోనైనా ఆ మాట చెప్పలేదు. పోనీ సమర సామాగ్రినైనా సమకూర్చుకోలేదు. గబుక్కున వెళ్ళాలంటే గరుడ వాహనం అవసరం కదా, అది అవసరం అనిపించలేదు ఆ ఆపన్న ప్రపన్నునికి. ఇంతకు సాధురక్షణకు సాధనాలతో నిమిత్తమేమి, భక్త పోషణకు పరివారంతో అవసరమేముంది? నిజమే, ఆ విశ్వపతికి ఇవేవీ అక్కర్లేదు. నిస్సహాయుడుగా, నిరాయుధుడుగా దుష్ట సంహారం చేయగలుగుతాడు. కానీ ఉన్న చిక్కంతా అతని చేతిలోనే ఉంది. ఆ చేతికి చిక్కుబడిన చేలాంచలంలో ఉంది. తనకు చెప్పకుండా ఆయన వెళ్ళిపోయినా ఆ యమ్మ కాదనలేదు. కానీ
ఆయన చేతిలో ఉన్న తన చేల చెరుగు మాటేమిటి? ఇదేమిటి అని అడిగితే వినే స్థితిలో ఉన్నాడా ఆ వెర్రినాయన? మరి అడగకుండా తానెలా ఉండగలుగుతుందంటారు? 19వ పద్యం వినండి. అడిగేదనని కడువడిజను నడిగిన తను మగుడ నుడుగడని నడయుడుగన్ వెడ సిడి ముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. అడగాల వద్దా అనే తడబాటును సూచించే పద్యం ఇది. అప్పటి ఆందోళనకు తగ్గ అక్షరాల పోహళింపు ఈ పద్యంలోని సొంపు. దీన్ని సర్వలఘు కందం అంటారు. ఇందులో అన్ని లఘువులే. సర్వలఘువుల సంతరింపు భావోద్వేగానికి ముక్తాయింపు. ఇంత మాత్రాననే ఈ పద్యం అందగించలేదు. నుడుల నడకలో డకారం పదే పదే సవ్వడించడం ఈ పద్యంలోని మేలిగుణం. తెలుగు భాష తెలియని వానికి కూడా ఈ పద్యం వింటే డకార పునరుక్తి చెవికి తగిలి ఏదో హడావిడి, ఏదో గడబిడ ఉన్నట్లు స్ఫురించక మానదు. ఒకే అక్షరాన్ని తిరిగి తిరిగి ప్రయోగించి ఉద్దిష్ట భావానికి ఊత సాధించడం ఈ పద్యంలో పోతన్న చేసిన గారడీతనం. ఇది 20వ పద్యం. గొడుగు జన్నిదమో కమండలువో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షుల స్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన మూడడుగుల్ మేరయత్రోవకిచ్చుటయే బ్రహ్మాండంబు నా పాలికిన్. అడిగేవాడు వామనమూర్తి, ఇచ్చేవాడు బలిచక్రవర్తి. 1-2 అడుగుల నేల ఇమ్మని ఆ వడుగు అడగగా బలి అంటాడు, పసివాడా, నీకు అడగడం కూడా చేత కాదు. పోనీ నీకు చేత కాకుంటే దాత పెంపు సొంపులను తలపవద్దా? వసుధాఖండము గజములో గజగమనలో కావాలని అడగాలే కానీ ముష్టి 3 అడుగులు అడగడమేమిటి అని. అప్పుడు చిరునవ్వు చిప్పిల్లగా ఆ గృహమేదికి ఈ మేధావి బదులు పలికిన పద్యమిది. కరులు హరులు సిరులు సుందరులు సంసారులకు, తాను బ్రహ్మచారి, తాను కోరేది గొడుగో జన్నిదమో కమండలవో యోగదండవో. ఆ 3 అడుగులే తన పాలిటి బ్రహ్మాండం. మరి 3 అడుగుల్లో ముల్లోకాలను ముడివేసిన గడుసుతనం ఆ మాయా వటూది. వామనుని త్రివిక్రమత్వాన్ని సుతారంగా స్ఫురింపజేసే వస్తుధ్వని ఈ పద్యంలో ఉంది. 21వ పద్యమిది. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందదధిపా. నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి. జీవాత్మకు అనృతమే మూలం అనేది ఈ శుక్రనీతికి మూలం. దాని విస్తరణమే ఈ పద్యం. ఏమాత్రం బొంకవలసి వచ్చినా వారిజాక్షులందు వైవాహికములందు అంటూ సమర్థించుకోవడం సర్వసామాన్యంగా చూస్తున్నాం. ఏ వేళ ఏ లీల ఆచార్య శుక్రుడు ఉపదేశించినాడో కానీ అది తెలుగు నేల 4 చెరగుల ఇప్పటికీ అబద్ధాలాడడానికి ఆధారంగా నిలిచిపోయింది. బొంకవలసిన సందర్భాలను చూస్తే వాటిని మినహాయిస్తే ఇక అబద్ధాలాడవలసిన అవసరం ఎవరికీ ఉండదు. అదే శుక్రనీతిలోని చమత్కృతి. ఇప్పటి వరకు మీరు యువభారతి ప్రచురణ మందార మకరందాలు నుండి పద్యాలను తాత్పర్య సహితంగా శ్రీమతి డాక్టర్ కృష్ణకుమారి గారి గళంలో విన్నారు.